మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల సెటైర్లేశారు. అప్పుడే అధికారంలోకి వచ్చినట్లుగా కేటీఆర్ కరలు కంటున్నారని పోటకో విషయంతో ప్రెస్ మీట్లు పెట్టినందుకు మాత్రాన ప్రజలు నమ్మరన్నారు. మీ పరిపాలనా భాగోతం ఏంటో 9 ఏళ్లు తెలంగాణ చూసింది. తరతరాలు పరిపాలించిన వడ్డీలు కట్టడానికే రాష్ట్ర బడ్జెట్ ని పరిమితమయ్యే విధంగా పరిపాలించారంటూ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల గుండు సున్నా వచ్చింది. తర్వాత ఇదే హైదరాబాద్ సిటీలో కంటోన్మెంట్ ఎన్నికలు జరిగినాయి. సిట్టింగ్ సీట్ని కోల్పోయారు. జూబ్లీస్లో కూడా సిట్టింగ్ సీట్ని కోల్పోయారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ఏం జరిగిందో చూసిర్రు. మున్సిపల్ ఎన్నికలలో ఏం జరిగిందో చూసిర్రు. 5 ఎన్నికలు జరిగిన తర్వాత మరి కేటీఆర్ని మాత్రం ఏం చేయమంటారు? కార్యకర్తల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏదో సొల్లుబొల్లు కబుర్లు చెప్పకపోతే పార్టీ వదిలిపెట్టి పోయేటట్టుర్రు. ఈ బారాసా పార్టీ భరోసా లేని పార్టీ అయింది. అది అంతకుముందు ఏదో టీఆర్ఎస్ ఏదో ఉండే, ఇప్పుడు బారాసా అని పెట్టిండు. దానికి భరోసా లేదు, కార్యకర్తలకు భరోసా లేదు, దాని మీద ప్రజలకు లేదు. ఇంతవరకు తెలంగాణ ఉద్యమం చేసినట్టుగానే మళ్ళీ ఫీల్ అవుతురు వీళ్ళు. నువ్వు మధ్యాహ్నం పూట ఏం చేతగా అటు ఇటు కాక ఓ రోజేమో పులికేసి వేషం వేసి ఓ మీటింగ్ పెడతావు, ఓ చౌరస్తలా ఓ రోజు ప్రెస్ మీట్ పెడతావు, ఓ రోజు తొయ్యగా పండుకొని కలగంటావు. హరీష్ రావు గారు, మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం మీద 1,27,000 కోట్లు ఖర్చు పెట్టిరు. మీరు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు ఇప్పటి మటుకు ప్రజలకు ఒక్కసారన్న సమాధానం చెప్పారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు, ఎంత ఆయకట్టుకు ఇచ్చిర్రు, అసలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయా కాళేశ్వరం కింద? మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రమే కాకుండా తరతరాలు ఎవ్వరు పరిపాలించినా వడ్డీలకే పరిమితమయ్యే విధంగా మీరు పరిపాలించారన్న విషయాన్ని మీరు మర్చిపోయి ఇంకా మీరు ప్రజలను తప్పుతో పట్టించి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటుర్రు?